వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తానని పార్టీ వర్గాలతో చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. 2 సార్లు పవర్లో ఉన్నప్పుడు అసెంబ్లీలో విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన గులాబీ బాస్ ఇప్పుడు ప్రతిపక్ష నేత పాత్ర పోషించడానికి వెనకడుతున్నారు. గత బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించినట్టు ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం రోజు హాజరు వేయించుకుని వెళ్లిపోయారు. అంటే ఆయనకు అసెంబ్లీకి హాజరై చర్చల్లో పాల్గొనే ఉద్దేశం లేదా? ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మళ్లీ కనిపించరా? లెట్స్ వాచ్. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవల బీఆర్ఎస్ వర్గాల ముందు ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని కేసీఆర్ ప్రకటించినట్టు ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే అసెంబ్లీ సమావేశాల ముందు రోజు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చారు. సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చర్చించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై తన పార్టీ సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారట. దాంతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కేసీఆర్ పైనే అందరి దృష్టి పడింది. అనుకున్నట్టే సభకు హాజరైన గులాబీ బాస్ గవర్నర్ ప్రసంగం రోజున సభలో కనిపించారు. 6 నెలల తర్వాత సభకు వచ్చిన కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో బీఎస్సీ సమావేశానికి హాజరు కాలేదు. 2వ రోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం జరిగిన కేసీఆర్ డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సభ ప్రాంగణంలో ఎవరిని కదిపినా కేసీఆర్ అసెంబ్లీ హాజరుపైనే చర్చ నడుస్తోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగేటప్పుడు బీఆర్ఎస్ తరపున కేసీఆర్ మాట్లాడతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయన అసలు అసెంబ్లీకే హాజరు కాలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు తొంటికి గాయం కారణంగా ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ సభకు హాజరు కాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వచ్చి వెళ్లిన ఆయన గతేడాది బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒక్కరోజు హాజరు వేయించుకుని వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరై 2వ రోజు సభకు రాకుండా ఆయన ముఖం చాటేశారు. అయితే ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎమ్మెల్యేలందరూ కేసీఆర్ ను అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కేవలం అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకుంటారన్న భయంతో 6 నెలలకు ఒకసారి వచ్చి వెళ్లడం తప్ప ఆయనకు సభలో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే ఉద్దేశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ క్రమంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా జీతభత్యాలు పొందుతూ అసెంబ్లీకి రావటం లేదంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీ సెక్రటరీకి హస్తం పార్టీ నేతలు ఫిర్యాదు చేసే వరకు వచ్చింది పరిస్థితి. అయినా ఆయన తిరిగి అసెంబ్లీకి డుమ్మా కొట్టడం అటు పొలిటికల్ సర్కిల్స్ తో పాటు పబ్లిక్ లోనూ విమర్శల పాలవుతుంది.